మిత్రమా, నువ్వు ఈ నక్కతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఈ నక్క అంత మంచిది కాదు. ఎవరూ సంతోషంగా ఉండడం దీనికి నచ్చదు అని అంటాయి. ఆ మాటలు విన్న ఏనుగు నవ్వుతూ, అదేమీ పర్వాలేదు, మనం అందరితో మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు. నేను జాగ్రత్తగానే ఉంటాలేండి అని అంటుంది. ఒకరోజు నక్క పథకం ప్రకారం ఆ ఏనుగు వచ్చే దారిలో దిగులుగా కూర్చుని ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణం కలిగిన ఏనుగు అలా బాధగా కూర్చుని ఉన్న నక్క దగ్గరకు వెళ్ళి, ఏమైంది నీకు? ఎందుకు దిగులుగా కూర్చొని ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు నక్క, నాకు ఇక్కడ ఆహారం దొరకడం లేదు. నదికి అవతల వైపు పెద్ద పెద్ద చేపలు మరియు పీతలు ఉన్నాయని విన్నాను, కానీ నాకు నది దాటడం తెలీదు. పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.